75 ఇయర్స్ సందర్భంగా అందరు ఇళ్ల పైన జెండాలు పెడుతున్నారు, ర్యాలీలు తీస్తున్నారు. కానీ ఒక జెండా ఊర్లో ఉందనుకోండి దానికి గౌరవంగా ఉంటుంది. కానీ ఒక 1000 జెండాలు ఉన్నాయి, తర్వాత అవి రోడ్డు మీద పడేయడం, పాడైపోయినాక కింద పడేయడం, లేకపోతే కింద పడేస్తే ఈ యాక్ట్లో క్లియర్గా ఉంది ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ ఎట్టి పరిస్థితిలో కింద వేయకూడదు, భూమికి తాకి ఉండకూడదు, నీళ్ళలో కూడా వేయడానికి లేదు. అయితే ఒకవేళ పాడైపోతే ఏం చేయాలి, దానికోసం స్పష్టంగా ఉంది. ఒకవేళ మీ నేషనల్ ఫ్లాగ్ పాడైపోయింది అని గుర్తించినప్పుడు దాన్ని తీసి ఎవరు చూడకుండా కాల్చి వేయాలి పూర్తిగా. అంటే దాని ఉద్దేశం కాల్చివేయడం అంటే చినిగిపోయి ముక్కలు రోడ్డు మీద పడకుండా ఉండడానికి చట్టంలో చెప్పింది. ఇది గడ్డం మల్లేష్ ఎస్ఐ చెప్తుందో లేకపోతే సుమన్ టీవీ వాళ్ళు చెప్తుంది కదా, చట్టంలో ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా కారణాల వల్ల ఫ్లాగ్ చినిగిపోవడం కానీ లేకపోతే ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు ఎవరు చూడని ప్రాంతంలో దాన్ని పూర్తిగా కాల్చివేయాల్సిందిగా ఉంది. ఇప్పుడు అందరికీ మీకు కూడా కోరేది ఏంటంటే ఎక్కువ జెండాలు ఎగరేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక 5 days తర్వాత 6 days తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మరి ఇళ్లలో పెట్టిన వాటిని ఏం చేయాలి? వాటిని కూడా ఎవరి ఇంటి పైన వాళ్ళు జెండా ఎగరేస్తారో వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఆ జెండా నీట్గా ఉన్నంత రోజులు దాన్ని ఉంచండి. ఒకవేళ మీకు ఇంకా జెండా ఇంకా మా ఇంటి పైన జెండా రెపరెపలాడాలనుకున్నప్పుడు మీరు పాడైన ఇమీడియట్ అది తీసేసి ఇంకో కొత్త జెండా పెట్టండి. ఎందుకంటే మనకు 365 days ఎగరేసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి అది తీసేసి కొత్త జెండా పెట్టండి. కానీ చినిగిపోయినా కూడా అదే జెండా పెడతానని తప్పది. కాబట్టి చినిగిపోయిన జెండా అవన్నీ తీసేసి ఎవరు చూడని ప్లేస్లో కాల్చండి. అండ్ ముఖ్యంగా యువత ఏంటంటే ఇప్పుడు చాలా జోష్లో జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. దీన్ని మీరు బాధ్యత తీసుకొని తర్వాత కూడా ఎక్కడైనా మీకు జెండా కింద పడిపోయినట్లు కానీ చినిగిపోయినట్టుంటే ఇమీడియట్లీ తీసి దాన్ని ఎవరు చూడని ప్లేస్లో ఒక దగ్గర అన్ని చేసి కాల్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ దాన్ని షో చేయకండి, నేను కాలుస్తున్నాను అని చెప్పేసి వీడియో తీస్తే మీ మీద కూడా కేసు అవుతుంది. అంటే కొందరు ఏం చేస్తారంటే మేము సమాజ సేవ చేసినాం, ఇన్ని పడేసిన జెండాలు తీసుకొచ్చి ఒక దగ్గర కాలుస్తున్నాం అంటే అది కూడా తప్పు. ఎవరు చూడకుండా మాత్రమే కాల్చాలి అది. సో అది అందరూ బాధ్యత తీసుకోవాలి. అంటే GHMC వాళ్ళే తీసేయాలి లేకపోతే ఎవరో తీసేయాలి అనుకుంటే ప్రతి భారతీయుడు యొక్క బాధ్యతగా ఎవరైతే జెండా ఎగరేసి ఎంత స్వతంత్రంతో జెండా ఎగరేసామో ఏదైనా జరిగినప్పుడు అలాగే తీసేయండి. ఎక్కడైనా వేరే ఏదైనా రీజన్స్ వల్ల కట్టిన జెండా ఉల్టాయి పడిపోవడం అలాంటి చేస్తే కూడా దాన్ని ఫొటోస్ తీసి మీడియాలో సర్క్యులేట్ చేయకుండా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా దాన్ని జాగ్రత్తగా సెట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మనం చూస్తున్నాం సార్, VIPs చనిపోయినప్పుడు ముఖ్యంగా గౌరవ సూచికంగా జాతీయ జెండాను ఎగరవేస్తూ ఉంటారండి. ఆర్మీ ఆఫీసర్స్ జాతీయ జెండా కప్పుతూ ఉంటారు వాళ్ళ మీద. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటండి? ఎస్ మేడం, ఇప్పుడు ఎవరైనా VIPs చనిపోయినప్పుడు సాధారణంగా ఏంటంటే మన యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి ప్రధాని కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు వారి గౌరవ సూచకంగా అంటే వారికి సంతాప సూచకంగా వారు చేసిన సేవలకు సంతాప సూచకంగా జెండాను సగం వరకు ఎగరేయాలని చెప్పి అవకేతనం అంటారు మన తెలుగులో, అలా చేయాలని చెప్తారు. అంటే దీని విషయంలో కొంతమందికి ఐడియా లేదంటే జెండా సగం వరకే ఎగరేయాలి అని అనుకుంటారు. కానీ చట్టంలో ఏముందంటే పూర్తిగా జెండా ఎగరేసి సెల్యూట్ చేసి జాతీయ గీతంగా పాడిన తర్వాత దాన్ని సగం వరకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాగ్ ఉందంటే ఇది కంప్లీట్ ఇక్కడ వరకు ఎగరేసిన తర్వాత సెల్యూట్ చేసిన తర్వాత దీన్ని సగం వరకు దించేసి ఉంచాలి. మళ్ళీ ఇది తీసేసే క్రమంలో కూడా పూర్తిగా పైకి తీసుకెళ్ళి అప్పుడు దించాలి. ఏమనుకుంటే సగం నుంచి కిందికి దించేద్దాం అనుకుంటే అది తప్పు. ఖచ్చితంగా పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఇంకోటి ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయినప్పుడు కొన్ని సందర్భంలో పెడుతుంటారు కదా, అంటే అది వారి గౌరవ సూచకంగా వారు చేసిన సేవల గౌరవ సూచకంగా దానిపైన పెడతారు. కానీ ఎట్టి బస్సులో ఆ చనిపోయిన శవంతో పాటు నేషనల్ ఫ్లాగ్ని కాల్చడానికి లేదు. ఇప్పుడు మనం ఆర్మీ వాళ్ళ దగ్గర కూడా చూస్తుంటాము, శవపేటిక తీసుకొచ్చినాక దాన్ని కరెక్ట్ సిస్టమేటిక్గా ఫోల్డ్ చేసి గౌరవ సూచకంగా వారి ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ వైఫ్కి కానీ మదర్ కానీ. అది గౌరవం. కానీ అది చూసేసి నేషనల్ ఫ్లాగ్ను బాడీస్ పైన పెట్టేసి కాల్చడం అటువంటిది ఎట్టి బస్సులో చేయడానికి లేదు.